మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ సూపర్ 6 పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. సూపర్ 6 కాదు, చంద్రబాబు డకౌట్ అయ్యారంటూ కూడా చురుకులంటించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై బుగ్గన విమర్శలు చేశారు. ఆర్థికంగా ఉన్న లోపాలు ఇవి, మేము వీటిని సరిదిద్దుతామని ఉండేలా వైట్ పేపర్ ఉండాలని సూచించారు. నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న ఇస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా కూడా, నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు అందరూ. మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి 5 సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిచేటప్పటికి ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము, డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా? అంటే మీరు 6 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే, డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా?